నమస్కారం అండి. నేను మీ రంజిత్ కుమార్ ద్వారా ముచ్చిక. ఈరోజు ఇది రాష్ట్ర వ్యాప్తంగా అమలు పరిస్తే బాగుంటుంది అని చెప్పి నాదొక ఆలోచన వచ్చిందండి. ఆ విధంగా ఉన్నతాధికారులు ఆలోచించాలని చెప్పి ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నానండి. ఏంటంటే ఈ మధ్యన నేను మన ఏలూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళట్లేదండి ఫిర్యాదులు చేయడానికి. ఎందుకంటే మనం ఫిర్యాదులు చేయడం వలన తప్పు అని చెప్పడం వలన ఆ ఫిర్యాదులు మనకి సమయం వృధా ఆ రోజంతా, అలాగే టైం వేస్ట్, చెప్తున్న సమయం వృధా, డబ్బులు వృధా, పోనీ డబ్బులు వృధా సమయం వృధా అయినా పర్లే, మనకి సమస్య పరిష్కారం అవ్వట్లే. తప్పు అని చెప్పినా కూడా సమస్య పరిష్కారం కావట్లే. ఆధారాలతో సహా అక్కడ పెట్టినా కానీ మనకి మనశ్శాంతి ఉండట్లే. ఫలితంగా ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తే సంబంధిత శాఖ కింద స్థాయి అధికారులకే దాన్ని రిఫర్ చేస్తున్నారు. సపోజ్ రెవెన్యూ శాఖకే ఎక్కువ ఫిర్యాదులు ఉన్నాయి, లోకల్ ఎంఆర్ఓ గారికి రిఫర్ చేస్తున్నారు. లోకల్ తహసీల్దార్ గారు ఏం చేస్తున్నారండి, తప్పుడు ఎండార్స్మెంట్లు ఇస్తున్నారు. లేకపోతే ఫిర్యాదు ఒకటైతే ఎండార్స్మెంట్ ఒకటి ఇస్తున్నారు. ఇప్పుడు దీనివల్ల అసలు ఉన్నతాధికారులు కింద స్థాయి అధికారుల దగ్గర చర్యలు తీసుకుంటే బాగుంటుందండి. ఇక పాయింట్కి వచ్చేస్తే నేను ఈ మధ్యనే తెలిసిందండి, జిల్లా కలెక్టర్ గారు, మన ఏలూరు జిల్లా కలెక్టర్ గారు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారటండి. కొన్ని గ్రీవెన్స్కి తప్పనిసరిగా మన జిల్లాలో ఉన్న ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి డిప్యూటీ తహసీల్దార్ గారు అటెండ్ అవ్వాలని చెప్పి ఒక ఇన్స్ట్రక్షన్ పెట్టారటండి. అది చాలా మంచి పరిణామం అండి. ఎందుకంటే గ్రీవెన్స్లో ఏ మండలంలో ఆ మండల తహసీల్దార్ గారు ఉంటారు, అలాగే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆర్డీఓ ఆఫీస్లో ఆర్డీఓ గారు ఉంటారు. జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జరిగే గ్రీవెన్స్లో ప్రతి మండలం నుంచి డిప్యూటీ తహసీల్దార్ గారు అటెండ్ అవ్వాలని చెప్పి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారండి. దాని ప్రకారం అటెండ్ అవుతున్నారు. అది చాలా మంచిదండి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఫిర్యాదు, ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నానండి. ఒక ఫిర్యాదు చేశాను ఈ జిల్లా కలెక్టర్ గారికి. అది 4 రోజులు, 15 రోజులు, 2 నెలలు, 3 నెలలు గడువు ఇస్తారు. ఆ గడువులో ఒక పరిష్కారం అవ్వకపోతే అక్కడ వెంటనే కలెక్టర్ గారు క్వశ్చన్ చేస్తారని ఒక భయం ఉంటుందండి ఆ మండల అధికారి గారికి. నేను సపోజ్ నేను తప్పుడు ఫిర్యాదు చేస్తే నా పైన చర్యలు తీసుకోండి, లేదు తప్పుడు సమాచారం ఇచ్చినా దాన్ని ప్రొనౌన్స్ చేసినా సంబంధిత అధికారుల పైన చర్యలు తీసుకుంటే, తప్పు చేసి వాళ్ళపైన చర్యలు తీసుకుంటే తప్పు చేసేవాళ్ళు కూడా రారండి. ఎందుకంటే వాళ్ళు సమర్థిస్తున్నారు కాబట్టి తప్పు చేసేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఇటువంటి ఫిర్యాదులు ఎన్ని చేసినా కానీ మేము తప్పు చేసినా మమ్మల్ని సమర్థించే వాళ్ళు ఉన్నారు కాబట్టి అని చెప్పి ఆ తప్పులు ఆగట్లే. కాబట్టి ఆ తప్పులు సమర్థించే కొంతమంది ఉన్నతాధికారులపై చర్యలు తీసుకుంటే ఇక ఇటువంటి తప్పులు జరగవండి. నేను కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు, ఇప్పుడు మన ఏలూరు జిల్లా కలెక్టర్ గారు ఏదైతే ఇలా అమలు చేస్తున్నారో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలో ఇదే విధంగా అమలు చేస్తే నిజంగా తప్పుడు ఫిర్యాదులు తగ్గొచ్చండి. తప్పు చేసేవాళ్ళు తగ్గితే ఫిర్యాదులు కూడా తగ్గుతాయండి. తప్పును సమర్థించే అధికారులపైన చర్యలు తీసుకోవాలండి, కఠినమైన చర్యలు తీసుకోవాలి. అలాగే నేను ఇప్పుడు ఐటీడీఏ కోట రామచంద్రపురం ఉందండి, అలాగే పాడేరు ఉంది, రంపచోడవరం ఉంది, అలాగే గిరిజనులకు సంబంధించి ప్రతి ఐటీడీఏలో ఇప్పుడు గిరిజన దర్బార్ ప్రతి బుధవారం జరుగుతుందండి ఐటీడీఏ కోట రామచంద్రపురంలో. ఆ జరిగే దగ్గర ఇప్పుడు గ్రీవెన్స్ ఏలూరులో అలాగే అటెండ్ అవుతున్నారు. అలాగే సంబంధిత తహసీల్దార్ కాకపోవచ్చండి, డిప్యూటీ తహసీల్దార్ గారైనా కనీసం ఆ మండల ఆఫీస్ నుంచి ఒక అధికారి ఎవరొకళ్ళు ఐటీడీఏ కోట రామచంద్రపురంలో అటెండ్ అవుతే అసలు ఆ సమస్య ఎంతవరకు పరిష్కారం అయిందా లేదా దాన్ని రివ్యూ చేయాలండి. అలాగే మన డివిజన్ స్థాయిలో జరిగే ఫిర్యాదులు, అదే గ్రీవెన్స్లో అక్కడ కూడా డీటీ స్థాయి అధికారి, తహసీల్దార్ కాకపోయినా డిప్యూటీ తహసీల్దార్ లేకపోతే కింద స్థాయి అధికారులు ఎవరొకళ్ళు మండల స్థాయి అధికారుల నుంచి డివిజన్ స్థాయిలో ఆర్డీఓ గారి సమస్యలో జరిగే గ్రీవెన్స్లో అటెండ్ అవుతే నేను ఏం కోరుకుంటున్నానంటే, వీడియో ద్వారా మన సమస్యలు పరిష్కారం అవ్వాలి. పరిష్కారం అంటే అవి ఎంతవరకు పరిష్కారమైనవి అనేది రివ్యూ జరగాలండి. అవి నిజంగా తప్పుడు ఫిర్యాదులా లేకపోతే ఆ తప్పుడు ఫిర్యాదుని అధికారులు సమర్థిస్తున్నారా అని చెప్పి రివ్యూ చేస్తే చాలా బాగుంటుందండి. ఏదేమైనా మన ఏలూరు జిల్లా కలెక్టర్ గారు ఇలాగా డీటీ గారు ప్రతి మండల ఆఫీస్ నుంచి ఒక
డిప్యూటీ తహసీల్దార్ అటెండ్ అవ్వాలని చెప్పి ఈ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ నేను స్వాగతిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇది అమలు చేయాలని కోరుకుంటూ నమస్కారం ఈ వీడియో చేస్తున్నాను.